కార్తీక దీపం. కార్తీక్ రుద్రాని మాటలకు భయపడి ఊరంతా వెతుకుతాడు దీప కోసం. ఇక మహేష్ కార్తీక్ ఫోటో పట్టుకుని అదే రోడ్లపై తిరుగుతుంటే కార్తీక్ మహేష్లు ఎదురుపడితే బాగుండు అనిపిస్తుంది ప్రేక్షకులకు. అయితే కార్తీక్ మహేష్లు కలవకుండానే సీన్ కట్ అవుతుంది. మహేష్ ఆ ఊరు వదిలి వెళ్తూ ఇక్కడ కూడా వీళ్ళు దొరకలేదు, ఇంకెంతకాలం వెతకాలో అనుకుంటాడు. మరోవైపు కార్తీక్ ఇంటికి వచ్చేసరికి బాబుకి జ్వరం వచ్చి ఒళ్ళు కాలిపోతుంది. దాంతో తడిగుడ్డతో తుడుస్తూ ఉంటాడు కార్తీక్. అంతే తప్ప ఓ వైద్యుడిగా మందులు తెద్దామనుకోడు. తన చేతిలో చనిపోయిన పేషెంట్ని గుర్తు చేసుకుని నేను డాక్టర్ని కాదు అని కుమిలిపోతాడు. మరోవైపు కార్తీక్ దీప కోసం టెన్షన్ పడతాడు. చాలాసేపటికి దీప వస్తుంది. దీపని పట్టుకుని ఏమైపోయావు దీప, ఆ రుద్రాని నిన్నేం చేసిందోనని అంటూ కంగారు పడుతూ రుద్రాని చేసిందంతా చెబుతాడు. పిల్లలకు అన్నం తినిపించబోతే వెళ్ళి ఆపిన విషయంతో సహా. ఇక బాబుకి జ్వరం పెరిగిపోతూ ఉంటే కార్తీక్ తడిగుడ్డతో తుడుస్తూ ఉంటాడు. అది చూసిన దీప ఇవన్నీ మీకు ఎలా తెలుసు కార్తీక్ బాబు అంటుంది. అదేంటి దీప, వేడి తగ్గడం కోసం ఇలా చేస్తారుగా, పైగా నేను డాక్టర్ని కదా అనేస్తాడు ఆదమర్పుగా. దీప నవ్వుతూ కదా, మీకో కథ చెప్పనా డాక్టర్ బాబు. ఓ పాము ఓ సాధువు దగ్గరికి వెళ్ళి నన్ను చూసి అంతా భయపడకుండా ఉండాలంటే నేనేం చేయాలి అందట. కరవడం మానే అని ఆ సాధువు చెప్పడంతో కరవడం మానేసిందట. అప్పటి నుంచి అంతా ఆ పాముని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారట. పాపం ఆ పాము మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్ళి నేను ఎంత మంచిగా ఉందామనుకుంటున్నా ఉండనివ్వట్లేదు, నన్ను అంతా కొడుతున్నారు అని మొరపెట్టుకుందట. అప్పుడు ఆ సాధువు నిన్ను కరవద్దు అన్నాను కానీ బుసలు కొట్టద్దు అని చెప్పానా అన్నాడట. అంటూ కార్తీక్ మనసుని కదిలించే 4-5 డైలాగ్స్ చెబుతుంది దీప. తర్వాత బాబుని డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్తాను, ఇటు ఇవ్వండి అని తీసుకుని బయలుదేరుతుంది. కార్తీక్ ఓ పేపర్ మీద బాబుకి కావాల్సిన మందులు రాసి ఇచ్చి ఇవి తీసుకుని రా దీప అని ఇస్తాడు. ఇక దీప చాలా సంతోషిస్తుంది. మొత్తానికి డాక్టర్ వృత్తినే నాకొద్దు అని వదిలిపెట్టిన డాక్టర్ బాబు ఊరిలో డాక్టర్గా మారబోతున్నాడనే అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం ఊరిలో సరైన డాక్టర్ లేడు అనే సీన్ కార్తీక్ కంటపడడం తెలిసిందే. దాన్ని సింక్ చేసుకుంటే ఈ ఊరిలో కార్తీక్ డాక్టర్గా వైద్యం మొదలు పెడతాడేమో, పూర్వ వైభోగం వస్తుందేమో అనిపిస్తుంది. మరోవైపు మోనిత నరసమ్మ అంటూ బస్తీలో తన ఇల్లు మొత్తం నరసమ్మ కోసం వెతుకుతుంది. ఆమె ఎక్కడా కనిపించకపోగా వారణాసి చేతులు పట్టుకుని మోనిత వైపే పొగరుగా చూస్తాడు. నరసమ్మ రాదు మేడం, ఇక మీ దగ్గరికి ఎవరు పనిచేయడానికి రారు. ఈ బస్తీ వాళ్ళ గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు. మా గుండెల్లో దీపమ్మ ఉంది, త్వరలో చూస్తారు మేడం. మేమంటే ఏంటో త్వరలోనే చూపిస్తాం. వస్తా మేడం, నమస్తే అంటూ దిమ్మ తిరిగి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు వారణాసి. ఇక మోనిత రగిలిపోతుంది. ఇక రగిలిపోతున్న మోనిత ఏం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.